హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్లీవ్ డిజైన్ ఎక్స్ట్రా పీసెస్ 3 ఇంచెస్ ఇలా పీసెస్ తీసుకున్నా. హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ 8 ఇంచెస్, హ్యాండ్ రౌండ్ 6.5 ఇంచెస్. ఓపెన్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ వేసుకోవాలి. ఈ మిడిల్లో ఇప్పుడు ఇలా చూపించిన విధంగా ఇలా క్రాస్ ఫోల్డ్ చేసి ఇవన్నీ ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. అటు ఇటు జారకుండా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసి ఈ మిడిల్లో మనం ఎక్కడైతే లైనింగ్ వేసుకున్నామో మిడిల్లో 1 by 1 పెట్టుకోవాలి. లైన్ వేసుకున్నాం కదా, ఆ మిడిల్లో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ వేసిన దాని మీదనే కనిపించకుండా మళ్ళీ దానిపై నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇలా దాని తర్వాత ఒకటి ఇలా స్టిచ్ వేసుకోవాలని. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ కుట్టినవన్నీ కనిపించకుండా బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. కనిపించకుండా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, కనిపించవన్నమాట. ఇప్పుడు మిడిల్లో దీన్ని అటు ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఇలా పెట్టేసైనా బాల్స్ కుట్టుకోవచ్చు. మిడిల్కైనా పెట్టి బాల్స్ కుట్టుకోవచ్చు. నేను మిడిల్లోనే ఇలా ఓపెన్ చేసి కుట్టిన దాన్ని మిడిల్లోనే ఇట్లా ఓపెన్ చేసి బాల్స్, గోల్డెన్ బాల్స్ కుట్టాను. ఇప్పుడు లైనింగ్ పెట్టేసి ఇలా అన్నీ కుట్టుకున్న తర్వాత లైనింగ్ పెట్టేసి ఫస్ట్ మిడిల్గా పెట్టాలి. మిడిల్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలా లైనింగ్ కుట్టి ఓపెన్ చేసి పైన నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అన్నీ మళ్ళీ లోపలికి అనేసి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం లైనింగ్ అంతా కుట్టుకోవాలి. నెక్స్ట్ అంతా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు పైనుంచి నేను ఒక లేస్ వేసాను. ఇలా వస్తుందండి. ఇవి మిడిల్లో పెట్టినవి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అలా పెట్టి కూడా బాల్స్ వేసుకోవచ్చు. నేను మిడిల్లోనే ఓపెన్ చేసి బాల్స్ వేసాను. ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Thank you.